అందరికీ! ఈరోజు మనందరికీ నచ్చిన పానీపూరి చేసుకుందాం వచ్చేయండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, పసుపు పొడి, మిరియాలు, కొత్తిమీరి అండ్ పుదీనా కొంచెం పానీపూరి మసాలా కోసం. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం, తెల్లగడ్డ, మెంతులు, జీలకర్ర, మిరియాలు చేసిన పేస్ట్ ఇది. దాంతో చింతపండు రసం వేసుకోవాలి. తగినంత నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చింతపండు ప్లస్ ఆ పేస్ట్తో కలిపిన రసం ఇలా తయారైతే బాగుంటుంది. సేమ్ ఇదే విధంగా చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మన పూరి రెడీ చేసుకుందాం. పానీపూరి అయితే రెడీ అయిపోయింది. తోడ ప్యాజ్ డాలో అనాల్సిన అవసరం లేదు. మనమే ఎంత కావాలంటే అంత తినవచ్చు హెల్తీగా. థ్యాంక్ యూ. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మా శ్రీవారు అయితే హ్యాపీగా పానీపూరి తినేస్తాం.